హాయ్ అండి, వెల్కమ్ టు మోర్లా వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఉండే రైస్ ఐటెం ఒకటి చూపిద్దాం అనుకుంటున్నాను. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి, అలానే టేస్ట్ తక్కువ అని అనుకోకండి. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని దానిలో కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. అది కొంచెం హీట్ అవ్వాలి. దానిలో కొంచెం లవంగాలు, దాల్చిన చెక్క, కొన్ని మిరియాలు యాడ్ చేసుకున్నాను. నేను ఏ రైస్ ఐటెం చేసినా దానిలో మిరియాలు అనేది ఖచ్చితంగా యాడ్ చేస్తాను, ఎందుకంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి కదా, దానికోసము. మనం ఈ రైస్కి ముందుగానే పచ్చిమిర్చి పేస్ట్ అనేది రెడీ చేసి పెట్టుకోవాలి. అంటే మనం ఎంత కారం సరిపోతుందో దానికి సరిపడా. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి పేస్ట్ని ఇందులో యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చివాసన అంతా పోవాలి. ఇది బాగా ఫ్రై అవనివ్వాలి. ఇది కొంచెం వేగిన తర్వాత దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆప్షనల్ అండి. అది మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే ఒక పావు స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. ఇందులో యాడ్ చేసి అది కూడా బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఈలోపు నేను 4 టమాటాలు తీసుకొని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకుని ఉంచుకున్నాను. ఈ అల్లం పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ని అందులో యాడ్ చేసుకోవాలండి. ఈ టమాటో పేస్ట్ అనేది దానిలో ఉన్న వాటర్ అంతా పోయేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. దానిలో బాగా ముద్దగా అయిపోవాలి టమాటా అనేది, దానిలో ఆయిల్ అంతా బయటకు వచ్చేయాలి, అంత బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం లిక్విడ్ టైప్లో ఉంటే టేస్ట్ అంత బాగా రాదనమాట. దీన్ని ఇలా కొంచెం సేపు ఫ్రై అవనివ్వాలి. దీనిలోనే కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. నేనైతే కారం ఏమీ యాడ్ చేయట్లేదండి. ఈ పచ్చిమిర్చి పేస్టే కారం అనేది సరిపోతుంది, అందుకే సపరేట్గా కారం యాడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. దీన్ని బాగా ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు పొద్దున్నే మనకి హడావిడి లేకుండా సింపుల్గా ఇలా లంచ్ బాక్స్లోకి రెడీ చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఈవినింగ్ లంచ్ బాక్స్ తిరిగి తీసుకొస్తారనే టెన్షన్ కూడా ఉండదు మనకి. దీన్ని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. దీన్ని మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆ తర్వాత అది అలా దగ్గరగా వచ్చేస్తుంది. ఇలా ఆయిల్ అంతా బయటకు వచ్చేసేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఆల్రెడీ రైస్ ఉడికించి పక్కన పెట్టుకున్నాను. ఇలా ముద్దగా వచ్చేసిన టమాటో పేస్ట్లోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ అనేది యాడ్ చేసుకోవాలండి ఇందులోకి. ఇప్పుడు ఈ రైస్ని ఇందులో యాడ్ చేసేసుకుని బాగా కలుపుకోవాలండి. రైస్కి ఈ టమాటో ఫ్లేవర్ అంతా బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఒకసారి దీన్ని ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి దీనికి. చాలా సింపుల్గా, చాలా ఫాస్ట్గా ఒక 15 మినిట్స్లో చేసేసి ఇచ్చేయచ్చు. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కూడా ఇది తయారు చేసుకొని తినేయచ్చు, చాలా బాగుంటుంది. ఇంతేనండి. ఇప్పుడు దీని మీద కొంచెం కొత్తిమీర చల్లేసుకొని ఒక 2-3 మినిట్స్ మూత పెట్టేసి వదిలేస్తే వేడివేడిగా టమాటా రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఈరోజు అయితే మా పిల్లల లంచ్ బాక్స్లోకి నేను ఇదే ప్రిపేర్ చేశాను. మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు దీన్ని లంచ్ బాక్స్లోకి తీసేసుకుంటున్నానండి. ఇలా బాక్స్లోకి తీసేసుకొని ఈ టమాటా రైస్ని కీరా ముక్కలు అండ్ ఆనియన్స్తో తింటే చాలా బాగుంటుందండి. అందుకోసమే నేను కీరా ముక్కల్ని, ఆనియన్ ముక్కల్ని కట్ చేసి బాక్స్లో పెడుతున్నాను. పక్కన బాక్స్లో కొంచెం పెరుగు కూడా పెట్టాను, ఎందుకంటే అవసరమైతే రైస్లో పెరుగు కూడా యాడ్ చేసుకొని తింటూ ఉంటారు కదా, అందుకోసం పెరుగు కూడా పెట్టాను. ఇదండి ఈరోజు మా పిల్లల లంచ్ బాక్స్. ఈరోజు వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.